వస్తే మాత్రం ఊరుకుండేది లేదు. ఎందుకంటే ఇవన్నీ స్కీమ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి తప్పకుండా మీరందరూ మేము తీసుకుంటున్న శాలరీ ఇంతకుముందు ఏం చేసిందని నాకైతే తెలియదు. నేను 10 సంవత్సరాలు లేను ప్రభుత్వంగా. మరి నేను కొత్తగా వచ్చిన ఈ 10 సంవత్సరాల అధికారులు ఏం పని చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రము ఎవరైనా ఆదర్శత్వం వహిస్తే మాత్రము ఎవరిని ఉపేక్షించేది లేదు, ఊరుకుండేది లేదు. తప్పకుండా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పాటించాలి. వాటిని శ్రద్ధగా అన్ని స్కీమ్స్ విషయంలో కూడా మీరు ఎంత టైం అయినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలను తిరస్కరించకుండా అన్ని సమన్వయంగా నిదానంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా అప్లికేషన్స్ తీసుకునే పని మీరు ఉండాలి. ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ ఉద్యోగ ధర్మాన్ని ఎక్కడ కూడా పక్కకు పెట్టకుండా ఈ 5 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో ఏవైతే మేనిఫెస్టోకి సంబంధించిన విషయాలు కానీ ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన విషయం కానీ ప్రతి ఇంటికి చేరవేసే పని మీతో పాటు ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.